Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో లోటస్ ఫ్లవర్ లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నుంచి రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇలా డ్రా చేసేసుకున్నాక మనం ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్లో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఈ ఫస్ట్ డాట్ని అండ్ దాని ఆపోజిట్ డాట్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే షేప్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో షేప్ అలా చేంజ్ అయినాక కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వెళ్ళినట్లయితే కర్సర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. నార్మల్గా ఇలా ఉంటుంది కదా, సో కార్నర్కి వెళ్ళినప్పుడు ఇలా చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఒకసారి ఇలా క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకోవాలి. సో అప్పుడు అది మనకు పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి అలా రొటేట్ అయిపోయిన తర్వాత దీన్ని నేను ఫస్ట్ సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. ఇక్కడ మనకు విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అలైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అలైన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు అది మనకి ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అలైన్ అవుతుంది. సో వన్స్ ఒకసారి అలా అలైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రొటేట్ టూల్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీని కింద ఈ పాయింట్ ఉంది కదా, ఈ యాంకర్ పాయింట్ పైన కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో మనం ఆ రొటేషన్ యాంగిల్ అనేది ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను 45 డిగ్రీస్ ఇస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ నేను కాపీ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ప్రివ్యూ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఆ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కాపీ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు ఒక కాపీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసామో సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవ్వడానికి కీబోర్డ్లో Ctrl+D క్లిక్ చేసుకోవాలి. రిపీట్ అవుతుంది. మళ్ళీ Ctrl+D క్లిక్ చేసుకోవాలి. సో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అలా మనకి ఎన్నిసార్లు Ctrl+D క్లిక్ చేసుకుంటే అన్నిసార్లు రొటేట్ అవుతుంది అనమాట. సో మనం ఇలా డిజైన్ చేసేసుకోవాలి. సో డిజైన్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు ఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఫిల్ అనేది ఎంటీ పెట్టేసుకోవాలి. స్ట్రోక్ వచ్చేసి 1 పెట్టేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసేసుకొని నేను ఇక్కడ మళ్ళీ రొటేట్ టూల్ తీసుకుంటున్నాను. రొటేట్ టూల్ తీసుకొని మళ్ళీ సెంటర్లోకి వెళ్ళి కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసేసుకుంటున్నాను. బాక్స్ పాపప్ అవుతుంది. ఈసారి యాంగిల్ వచ్చేసి 22.5 ఇస్తున్నాను. ఇచ్చేసి కాపీ పైన క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడు మనకు అది కాపీ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది. సో దీంట్లో షో రూలర్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇక్కడ ఈ రూలర్స్ అనేవి వస్తాయి. సో ఇందులో నుంచి ఒకటి నేను ఇలా సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ టాప్ నుంచి ఒకటి సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకు సెంటర్లోకి అలైన్ చేసుకోవాలంటే డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో సేమ్ ఇది కూడా డ్రాగ్ అండ్ సెలెక్ట్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లాక్ గైడ్స్ అని క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు గైడ్స్ అనేవి లాక్ అవుతాయి అనమాట, సెలెక్ట్ అవ్వవు. సో అలా లాక్ చేసేసుకున్న తర్వాత సో మనకి గైడ్ లైన్ ఉంది కదా, దీనిపైన ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇలా డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఇలా పైనకి తీసుకెళ్ళిపోవాలి. అండ్ కింద ఏవైతున్నాయో వాటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అది మనకు డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు రూలర్స్తో మనకు పని లేదు. సో కొద్దిసేపు హైడ్లో పెట్టుకుందాం. రైట్లోకి ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ హైడ్ గైడ్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు హైడ్ అయిపోతాయి అనమాట. సో వీటన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని వీటికి గ్రేడియంట్ కలర్ ఇద్దాం. సో ఇక్కడ మనకు విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది అనమాట. సో గ్రేడియంట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ టూల్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో నుంచి ఇక్కడ దీనిపైన ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకు బై డిఫాల్ట్ గ్రేడియంట్ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్లాక్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ మనం గ్రేడియంట్ యొక్క యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం కావాల్సిన యాంగిల్ని చూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు గ్రేడియంట్ అనేది సేమ్ అదే యాంగిల్లో అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 90 డిగ్రీస్ పెట్టేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు చూడడానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ గ్రేడియంట్ టూల్ కోసం సపరేట్ వీడియో కూడా ఒకటి చేశాను. సో మీకు ఒకవేళ బ్రీఫ్గా గ్రేడియంట్ టూల్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది.
సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ విండోలోకి వెళ్ళినట్లయితే కింద మనకు ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఒక బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి మనకు కావాల్సిన ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో అప్పుడు మనకు చూడడానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని ఉంటుంది, గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ చేసేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో అలైన్ చేసేసుకొని కింద మనకు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. లోటస్ లోగో అని టైప్ చేసుకున్నాను. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చేసి సెంటర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ అలైన్ వచ్చేసి సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే సెంటర్లోకి అలైన్ అవుతుంది. కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకుంటాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఫాంట్ కలర్ వచ్చేసి కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫాంట్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు చూడడానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మనకు చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.